ఈరోజు మనం మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఉన్నాము. చిన్నారులందరూ కూడా ఎంతో క్యూట్గా సాంప్రదాయమైన దుస్తుల్లో చాలా అందంగా ఉన్నారు కదా. సో ప్రపంచ మహాసభలకి వచ్చినందుకు వీళ్ళకి ఎలా అనిపిస్తుంది, దీని నుంచి వీళ్ళు ఏం నేర్చుకున్నారో ఒకసారి అడుగుదాము. ఈ ప్రపంచ మహాసభలు అన్నది పెద్ద ప్లాట్ఫామ్ అండి. సో దీంట్లో నృత్య ప్రదర్శన ఇవ్వడం అన్నది పిల్లలందరికీ చాలా ఆనందదాయకము. చాలా కలర్ఫుల్గా ఉన్నారు కదా చిన్నారులందరూ కూడా. సో ఒక్కసారి వీళ్ళ అభిప్రాయాన్ని, మహాసభల గురించి వీళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళ మాటల్లో తెలుసుకుందాము. సో ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? ఒక 1 వీక్ నుంచి ఓకే, మీరు చేసే డ్యాన్స్ ఏంటిది? క్లాసికల్ చేస్తున్నాం. క్లాసికల్ డాన్స్ ఏం సాంగ్కి చేస్తున్నారు? తెలుగు సాంగ్. తెలుగు సాంగ్. ఓకే, సో నీకు ఎలా అనిపిస్తుంది డాన్స్ చేస్తుంటే? డూ యూ లైక్? యా, ఇట్స్ వెరీ అమేజింగ్. అమేజింగ్. ఓకే, సో ఇక్కడ డాన్స్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా. చాలా హ్యాపీగా ఉంది. సో ఈ చిన్నారులందరూ కూడా ఫ్యూచర్ జనరేషన్స్ అండి. మన తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేటువంటి ముఖ్యమైన అవకాశం. అండ్ మన తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి చిన్నారుల ద్వారా మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మా చేత ఒక మంచి కార్యక్రమం, మా పిల్లల చేత ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ప్రజలందరికీ అందిస్తున్నందుకు మేము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదొకటే కాకుండాను ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో పిల్లలకి ఎవరికైతే అసలు తెలుగు యొక్క సంస్కృతి, మన ఆంధ్ర సంస్కృతి తెలియనటువంటి పిల్లలకి ఇదొక మంచి ఎక్స్పోజర్. వాళ్ళందరూ కూడాను తెలుసుకోవడానికి, వాళ్ళందరూ నేర్చుకోవడానికి, వాళ్ళందరూ కూడాను వాళ్ళ జీవన శైలిలో ఇవన్నీ విధానాలని కానీ, ఈ సంస్కృతిని కానీ అవలంబించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి నిజంగా మనం ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే మా పిల్లలందరూ కూడాను దీంట్లో చాలా అంటే చాలా ఇష్టంగా పార్టిసిపేట్ చేశారు. పేరెంట్స్ అందరూ కూడా చాలా సహకరించారు. దీనికి మేము అందరం కూడా మేనేజ్మెంట్ తరఫున, అలాగే మా పిల్లలందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి.